చంద్రబాబు ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఇప్పటికే ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రేషన్ బియ్యం మాఫియాలకు సంబంధించిన వార్తల్ని చూశాం. ఇప్పుడు తాజాగా కల్తీ మద్యం మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా భారీగా వెలుగులోకి వస్తున్నాయి. అనకాపల్లి, ఏలూరు, గూడూరు, పాలకొల్లు నియోజకవర్గాలతో పాటుగా తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో కల్తీ మద్యం కేసులు బయటకొచ్చాయి. ఇంకా వెలుగులోకి రావాల్సిన కేసులు మరిన్ని ఉన్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా పచ్చగా సాగుతోంది. ఎక్కడికక్కడ కల్తీ మద్యం రాకెట్ బాగోతాలు బయటపడుతున్నా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, ఆశీర్వాదాలతో దందా మాత్రం నిరాటంకంగా సాగిపోతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద కల్తీ మద్యం కేసులు 5 బయటపడగా ప్రతి సందర్భంలో టీడీపీ చోటా నేతలే ఎక్సైజ్ పోలీసులకు దొరికారు. కానీ వాళ్లపై ఈగ వారనివ్వడం లేదు కూటమి పెద్దలు. అలా 3 పెగ్గులు 6 స్కాములుగా కల్తీ మద్యం దందా అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. తాజాగా మదనపల్లి సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో బయటపడిన కల్తీ మద్యం రాకెట్ వెనుక సూత్రధారుల పేర్లు బయటపడకుండా అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేశారు. కల్తీ మద్యం తయారీ యూనిట్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య దాడి చేశారు. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఆ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ దందా రింగ్ మాస్టర్ అన్నమయ్య జిల్లా టీడీపీ కీలక నేత కాబట్టి. ఎక్సైజ్ శాఖ దాడులు జరిగిన సమయంలో కేబినెట్ మీటింగ్ కోసం ప్రభుత్వ పెద్దలు వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్నారు. విషయం తెలియడంతో సచివాలయంలో పెద్దలు తర్జన భర్జన పడ్డారు. మ్యాటర్ బయటకొస్తే దందా మొత్తం బయటపడుతుంది. ప్రభుత్వ పరువు కల్తీ మద్యంలో కలుస్తుంది. అందుకే ఆగమేఘాల మీద పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. చేతులు కాళ్లతో పాటు నోరు కూడా కట్టేయడంతో పోలీసులు కూడా ఏం మాట్లాడలేకపోయారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మమా అనిపించారు. కేవలం మండల స్థాయి టీడీపీ నేతతో పాటు 8 మంది కూలీలను అరెస్టు చేసినట్టు ఘనంగా ప్రకటించుకున్నారు. రాయలసీమ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్ పేర్లను మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రస్తావించలేదు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సిండికేట్ నడుస్తుందనేది బహిరంగ రహస్యం. కానీ ఎక్కడా కీలక నేతల పేర్లు బయటకు రావు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఉత్తరాంధ్ర అంతటా ఈ సిండికేట్ దే హవా. అనకాపల్లి జిల్లాలో ఈ రాకెట్ బయటపడి 2 టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కానీ ఉత్తరాంధ్ర స్థాయిలో నడుస్తున్న ఈ దందా వెనుక నర్సీపట్నంకి చెందిన టీడీపీ కీలక నేత కుటుంబం ఉందనే విషయం పోలీసులు, అధికారులకు తెలిసినా అందరూ మౌనంగా ఉంటారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం ఆ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం కూడా చేయరు. ఇక నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో కల్తీ మద్యం సిండికేట్ వెనుక రేపల్లకు చెందిన ప్రముఖ టీడీపీ నేత ఉన్నారు. అత్యంత వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్ నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. టీడీపీ వివాదాస్పద నాయకుడు కావడంతో పోలీసులు కూడా మద్యం సిండికేట్ జోలికి వెళ్లడం లేదు. ఈ కేసులో ఓ టీడీపీ నేత అరెస్టుతో సరిపెట్టారు తప్ప సదరు కీలక నేత వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు అధికారులు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం కేసులో దొరికిన వారందరూ టీడీపీ నాయకులే.